ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫాదర్స్ డే కదా, అందుకే మేము మా ఇంట్లో మా డాడీకి కేక్ కటింగ్ చేయడానికి కేక్ ప్రిపేర్ చేస్తున్నాము. మీరు కూడా చూసేయండి. ఏ ఐటమ్స్ అంటే మనకి ఓరియో బిస్కెట్స్ కావాలి అండ్ ఈనో ప్యాకెట్, ఇంకా మిల్క్. ఈ 3 ఐటమ్స్తో మనం ఓరియో కేక్ చేసుకోవచ్చు. ఈ 3 ఐటమ్స్తో కేక్ ప్రిపరేషన్ చేసుకుందాం. ఇదిగోండి మిల్క్, ఈనో ప్యాకెట్ అండ్ ఓరియో బిస్కెట్స్ 3. ఇప్పుడు మా మదర్ చేస్తారు, మీరు కూడా చూసేయండి. ఈ వైట్ క్రీమ్ ఉంది కదా, దాన్ని అలా తీసేయాలన్నమాట. అండ్ ఈ బిస్కెట్స్ ఏమంచో మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, బిస్కెట్స్ అన్నీ పీసెస్గా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, మిక్సింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలన్నమాట, పౌడర్ లాగా. చూసారా? కేక్ ప్యాటర్న్ ఇప్పుడు ఎలా చేయాలో చూసిద్దాం కదండి. మనం పౌడర్ చేసుకున్నాం కదా, అదంతా ఒక బౌల్లో వేసుకోవాలి. 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఈనో ప్యాకెట్ మనం వేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ ప్యాకెట్ అది యాడ్ చేశాక ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం అలా. తర్వాత మిల్క్ వేసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన మిల్క్ కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేయాలి. కేక్ ప్యాటర్న్ రెడీ అన్నమాట. వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో రావాలి. డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ అన్నమాట, మేము వేసుకుంటున్నాము, మీ ఇష్టం. కేక్ మనం ఎందులో చేసుకుంటామో ఆ బౌల్కి మనం ఆయిల్ స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా చూడండి, బౌల్ పైన ఆయిల్ రాసాం కదా, దానిపైన టిష్యూ పెట్టుకోవాలి. ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదిగోండి, ఇలా బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కేక్ పైన వేయాలి. బబుల్స్ ఏవైనా ఉంటే ఇలా డిప్ చేసుకోండి. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ కేక్ పైన ఇలా వేయాలి. కళాయి పెట్టేసి దానిపైన స్టాండ్ పెట్టేసి మనం పెట్టుకున్న కేక్ దానిపైన పెట్టాలి. దానికి మూత పెట్టేసి 30 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 30 minutes అయిపోయింది. ఇప్పుడు కేక్ రెడీ అయిపోయిందో లేదా చూసిద్దాం. చూసారా, ఎమ్మి కేక్ రెడీ అయిపోయింది. దీనికి ఏం అంటలేదు, అంటే రెడీ అయిపోయినట్టే కేక్. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేయండి. ఫైనల్గా కేక్ రెడీ అయిపోయింది. ఎమ్మి కేక్.